అత్యాధునిక టెక్నాలజీతో నడుము మరియు వెన్నునొప్పికి ట్రీట్మెంట్. తేజాస్ స్పైన్ కేర్, సోమాజిగూడ, సైనిక్పురి, గచ్చిబౌలి. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా మారిన తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి అభిమానులకి కొంత నిరాశ కలిగించేటువంటి వార్త. హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించి కొన్ని అప్డేట్స్ వస్తున్నాయి. సినిమా జూన్ 12న రిలీజ్ అయ్యేటువంటి అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించినటువంటి విషయాలు ఏంటి, సినిమా ప్రొడ్యూసర్స్ ఏం చెప్తున్నారు, మన సీనియర్ జర్నలిస్ట్ ఫిలిం క్రిటిక్ ప్రభు గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకున్నాం. ప్రభు గారు నమస్తే. నమస్తే. హరిహర వీరమల్లు గురించి చాలా మోస్ట్ అవైటెడ్ మూవీ, పైగా మొన్న ఒక కాంట్రవర్సీ చూసాం ఇండస్ట్రీలో. అది సద్దుమణిగింది కాబట్టి అంతా ప్రశాంతంగా ఉంటుంది అని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఏంటి సినిమా కొంచెం జాప్యం జరుగుతుంది అని హింట్ వస్తుంది, నిజమేనా? నిజమే. 12వ తారీఖున రిలీజ్ అనుకున్నారు, అయితే 12వ తారీఖున రిలీజ్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. తర్వాత ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేటువంటి డేటు త్వరలో ఫిక్స్ చేస్తుంది. అది త్వరలో రిలీజ్ డేటు, తర్వాత ఫర్దర్ ప్రోగ్రెస్ ఆఫ్ ద మూవీ ఏంటనేది. యాక్చువల్గా 8వ తారీఖున తిరుపతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ అనుకున్నారు. ప్రీ రిలీజ్ కూడా పోస్ట్ పోన్ అయింది. సినిమా రిలీజ్ 12వ తారీఖున అనేటువంటి పోస్ట్ పోన్ అయింది. దట్ ఈస్ ద లేటెస్ట్ అప్డేట్ యాజ్ ఫార్ యాజ్ దిస్ హరిహర వీరమల్లు. ఏమన్నా స్పెసిఫిక్ రీజన్స్ ఏమన్నా? ఎందుకంటే సాంగ్స్ రిలీజ్ అయినాయి, టీజర్లు అవన్నీ ఆల్రెడీ టచ్ చేసినాయి జనాల్ని. మొన్న 2 సాంగ్స్ రిలీజ్ చేసినవి, అవి కూడా మంచి టాక్ వచ్చింది. అంతకుముందర పవన్ కళ్యాణ్ గారు పాడిన పాట, అది మంచి టాక్ వచ్చింది. ఎక్స్పెక్టేషన్స్ పెరిగినాయి. సో ఈ టైంలో మరి ఆగడం అంటే కొంత ఇబ్బంది కలిగించే విషయం. ఏమన్నా స్పెసిఫిక్ రీజన్ ఉందా? స్పెసిఫిక్ రీజన్ అంటే ఓన్లీ సీజీ. ఓకే, సీజీ అనేటువంటిది ఈ రోజున సినిమాల్లో సీజీ అనేటువంటిది ఎంత ఇంపార్టెంట్గా ఉంటుందో, ఎంత దానికి ఎంత ఇది స్పేస్ ఉంటుందో మనం చూస్తున్నాం. కానీ ఆ సీజీ అనేటువంటి దాని విషయంలో ఎవరు కూడాను, ఆ సీజీ చేస్తున్న వాళ్ళు కూడా ఒక స్పెసిఫిక్ టైం అంటూ ఇస్తున్నారు, బట్ నిలబడలేకపోతున్నారు. ఆ మాట దానికి తగ్గట్టుగా డెలివరీ ఇవ్వలేకపోతున్నారు. ఆ డెలివరీ ఇవ్వలేకపోవటమే రీజన్. దెర్ ఈజ్ నో అదర్ రీజన్. పవన్ కళ్యాణ్ సినిమా ఆగిపోవడానికి రీజన్ ఏముంటుంది? ఒక టెక్నికల్ ఇష్యూస్ తప్పితే వేరే ఏముంటుంది? ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయి? ఇంతకాలము ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిందంటే బికాస్ ఆఫ్ పొలిటికల్ జర్నీ వల్ల, పవన్ కళ్యాణ్ గారు దీనివల్ల కొంత అలా పోస్ట్ పోన్ అవుతూ డైరెక్టర్ కూడా మారిపోవటం, ఈ రీజన్స్ వల్ల ద వెరీ స్ట్రాంగ్ రీజన్స్. మెయిన్ పొలిటికల్ దీంతో అయినా టైం కేటాయించాలంటే ఇప్పుడు టైం కేటాయించడం అంతా అయిపోయింది. బట్ ద ఓన్లీ వన్ రీజన్ ఈజ్ టెక్నికల్ రీజన్, దట్ ఈస్ ఈజీ. సో అంటే పాన్ ఇండియా మూవీ అనుకున్నారు, మధ్యలో మామూలుగా ఫ్యాన్స్ సైడ్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా చూస్తే ఏంటంటే పాన్ ఇండియా లెవెల్లో ప్రమోషన్ జరగట్లేదు అనే అభిప్రాయం వచ్చింది. ఈ మధ్యలో ఈ సినిమా ఇండస్ట్రీ టెన్షన్స్, మన వాళ్ళ దగ్గర టికెట్లు, థియేటర్ల బందులు, ఇట్లాంటి వాటి మీద జరిగినటువంటి చర్చ వలన కొంత స్లో అయిందేమో అనేటువంటి అభిప్రాయం వచ్చింది. అలాంటి రీజన్స్ ఏమన్నా ఉన్నాయా, లేదంటే ఓన్లీ టెక్నికల్ వర్క్ ఒకటే? మనం టెక్నికల్ వర్క్ వల్లనే ఇదైంది. ఇప్పుడు ట్రైలర్ అనేటువంటిది నిజంగా కొంచెం ఇంకా రిలీజ్ 12వ తారీఖు రిలీజ్ అంటే ఇప్పుడు కావాల్సినంత బజ్, ఇప్పుడు రావాల్సినటువంటి ఇంకా ఊపు, ఆ కిక్ రాలేదు. అంటే దానికి కారణం ఏంటంటే సాంగ్స్ హిట్ అయినటువంటి ఓకే, బట్ ట్రైలర్ అనేటువంటిది రిలీజ్ అవ్వటం వెరీ ఇంపార్టెంట్. ఆ ట్రైలర్ రిలీజ్ చేయాలంటే సినిమా పూర్తి స్థాయిలో పూర్తయితేనే దాంట్లో నుంచి గ్రాస్ప్ చేసి ట్రైలర్ కట్ చేయడం జరుగుతుంది. పూర్తి స్థాయిలో ఎప్పుడైతే సీజీ వర్క్ పూర్తి కాలేదో ఒక ట్రైలర్ రిలీజ్ చేసినా అది ఇన్కంప్లీట్గానే అనిపిస్తుంది. ఆ ఇన్కంప్లీట్ దీంతో ఎందుకు వెళ్ళాలి, జస్ట్ లెట్ us పోస్ట్ పోన్ ఇట్ అనేటువంటిది. ఆ క్రేజ్ పెరిగేదే తప్ప తగ్గేది అయితే ఏం కాదు. ఈ వెయిటింగ్ అనేటువంటిది అవైటింగ్ అవుతుంది, మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ అవుతుంది. అంటే ఇది అఫీషియల్గా మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చా? ప్రొడ్యూసర్స్ సైడ్ అఫీషియల్గా కన్ఫర్మ్ చేసుకోవచ్చు. నిర్మాత ఏం రత్నం గారితో మాట్లాడటం జరిగింది. ఎప్పుడు కూడా నేను యాజ్ ఏ జర్నలిస్ట్గా ఒక న్యూస్ అఫీషియల్గా కన్ఫర్మ్ చేసుకోకుండా, అఫీషియల్ పర్సన్స్ చెప్పకుండా, ఏదో వచ్చినటువంటి వార్తలను సోషల్ మీడియాలో స్పెక్యులేషన్స్, సోషల్ మీడియాలో వచ్చిన వార్తలతో నేను ఎప్పుడు మాట్లాడను. అఫీషియల్గా నిర్మాత గారితో ఏం రత్నం గారితో మాట్లాడిన తర్వాతనే జరిగింది. ఆయన కూడా ఇది రీజన్స్ ఇవ్వండి అని చెప్పేసి నిన్ననే, అసలు యాక్చువల్లీ ఇప్పటిదాకా కూడా 2-3 అవర్స్ బ్యాక్ కూడా ఇది లేదు. ఆ సీజీ లేట్ అవుతుందనేటువంటి న్యూస్ వచ్చిన తర్వాత ఇక అనివార్య పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. నిన్న మధ్యాహ్నం వెళ్ళి ఆయన ఫిలిం ఛాంబర్కి వెళ్ళి ఆయన ఛాంబర్ అధ్యక్షుడు గారిని కలిసి టికెట్ రేటు పెంపు విషయంలో, ఆ విషయంలో మనం అప్రిషియేట్ చేయాల్సింది పవన్ కళ్యాణ్ గారిని. ఎందుకంటే రూల్స్ చెప్పటం కాదు, రూల్స్ పాటించాలి. రూల్ మేకర్ షుడ్ నాట్ బి ఏ రూల్ బ్రేకర్. తను చెప్పినటువంటి దాన్ని తనే ఆడిస్తూ థింగ్స్ మస్ట్ కమ్ త్రూ ప్రాపర్ ఛానల్. అక్కడికి వెళ్ళి ఫిల్మ్ ఛాంబర్ లో రిప్రజెంటేషన్ ఇచ్చారు గవర్నమెంట్ దగ్గర. ఈ లోపు ఇది అంటే కొద్దిగా నమ్మసక్యంగా అనిపించట్లేదు. అవునవును, నిన్ననే జరిగింది కదా, ఇవాళ ఏంటి అంటే
ఇప్పటిదాకా కూడాను దే ఆర్ ఇట్ వెరీ మచ్ కాన్ఫిడెంట్లో ఉన్నారు సినిమా 12వ తారీఖున అయిపోతుందని చెప్పి. కానీ సీజీ టీం నుంచి లేటెస్ట్గా వచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే ఇంకా పూర్తి స్థాయిలో కాలేదు. ఎందుకంటే చాలా ఉంటాయి అవి సీజీలకు సంబంధించినటువంటి ఇది హిస్టారికల్ ఫిల్మ్, ఆ బ్యాక్ డ్రాప్స్ అవన్నీ చూసుకోసం, కలర్ కాంబినేషన్ చూసుకోసం, రెండరింగ్ అనేటువంటిది విపరీతంగా టైం తినేస్తుంది. విపరీతంగా మనకు ఒకసారి మన కంట్రోల్లో కూడా ఉండదు అది. ఏ సీజీ వీళ్ళు కూడాను ఈ టైంకి ఇస్తామంటే వాళ్ళు క్వశ్చన్ పెట్టుకోవాలి. ఈ డేట్ ఫిక్స్ చేసుకున్న తర్వాత ఈ ప్రామిసుల మీద నిలబడటం కోసం హడావుడిగా హాచ్ ప్యాచ్గా చేసేటువంటి సినిమా కాదు, ఆ స్థాయి సినిమా కాదు. ఫస్ట్ టైం పాన్ ఇండియా సినిమాగా వెళ్తుంది పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఆ టెక్నికల్ స్ట్రెంగ్త్, ఆ టెక్నికల్ ఎలివేషన్ స్ట్రాంగ్గా ఉండాలి. అది చిన్న ఇది జరిగినప్పుడు జస్ట్ లెట్ us వైండ్ అప్ రిలీజ్, లెట్స్ పోస్ట్ పోన్, ఏముందా ఈ క్రేజ్ ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గేదేం కాదు. ఇది కూడా ఒక అందుకు మంచిది, ఎందుకంటే జూన్ 12వ తేదీ నుంచి స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి, చూసే ఫ్యాన్స్ కూడా కంట్రోల్ అయిపోతారు. అవునవును, అందరు పుస్తకాలు కొనుక్కోవటం, పిల్లల్ని స్కూల్ ఆడబడాడులో ఉంటారు. సో అంటే ఒక 15 రోజులు 20 రోజులు ఈ నెలాఖరికి అట్లా నెలాఖరు ఈ నెలలోనే ఉంటుంది. జూన్ 99% జూన్లో ఉంటుంది, లేదా అట్ ద మోస్ట్ ఫస్ట్ వీక్ ఆఫ్ జూలైలో, అంతే తప్ప ఇంకంతకుమించి పోస్ట్ పోన్ అయ్యే అవకాశం అయితే లేదు. ఫుల్ ప్లెజ్డ్గా ట్రైలర్ కూడా రిలీజ్ అయిన తర్వాత ఏర్పడే బజ్ ఇంకా హై లెవెల్లో ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ ప్లానింగ్ ఉంటుంది, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి సంబంధించిన ప్లానింగ్, అదే ప్లాన్ దానికి ప్లాన్ చేసుకోవడానికి కూడా మంచి అవకాశం ఉంటుంది. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఏం రత్నం గారు 5 సంవత్సరాల కష్టం ఇది. ఒక నిర్మాత 5 సంవత్సరాల పాటు పడ్డటువంటి సినిమా మీద అంతా, ఒక 5 సంవత్సరాల పాటు ఒక ప్రొడ్యూసర్ ఒక సినిమా మీద కాన్సన్ట్రేట్ చేస్తూ రావటం, దాన్ని ఫాలో అప్ చేసుకుంటూ రావటం అనేది ఎంత టార్చరస్ జాబ్, అంత టార్చర్. పెట్టడమే కానీ వచ్చేది ఉండదు కదా. పెట్టిన పెట్టుబడులు, వాటికి వడ్డీలు, ఎంత టార్చరస్ జర్నీ అనమాట 5 years. దానికి ఒక ఫైనల్గా ఫలితం రాబోతుంది. మనకంటే ఎక్కువ ప్రెషర్ ఆయన ఫీల్ అవుతారు. అంతేగా న్యాచురల్గా ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారంటే ఫ్యాన్స్ వస్తే చూసి సంతోషిస్తారు, కానీ డిసప్పాయింట్ అయ్యేది ఇది అయ్యేది పెద్దగా ఏమి ఉండదు ఆడ. ఓకే, ఈ అవైటింగ్ వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు అనుకుందాం. కొంతమంది కొంచెం హార్డ్ కోర్స్ ఉంటారు, ఈ హార్డ్ కోర్స్ అనుకుంటారు, అంత అనుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు అంతకుమించిన 3 వారాల తేడా, అంతే కొంచెం వారాల తేడానే. ఆ వారాల తేడా అనేటువంటిది సినిమా బెటర్మెంట్కి ఇంకా ఉపయోగపడేది తప్ప నష్టం కలిగించేది అయితే కాదు. రైట్. థ్యాంక్ యూ ప్రభు గారు విశ్లేషణ. ఇది ఓ విధంగా ఇది మంచిదే అని అనుకోవాలి. ఇంకొక 2-3 వారాలు వెనక్కి వెళుతోంది హరిహర వీరమల్లు సినిమా రిలీజ్. సీజీకి సంబంధించి టెక్నికల్గా వస్తున్నటువంటి ఆ టైం కన్జంప్షన్ అనేది అనుకున్న దానికంటే ఎక్కువ జరుగుతుంది. సో ప్లానింగ్ పరంగా చూస్తే ప్రొడ్యూసర్ అన్ని రకాలుగా ప్రిపేర్ అయి ఉన్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ దగ్గర నుంచి టికెట్ల ధరల వరకు ఆయన అన్నీ రెడీ చేసుకొని రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. బట్ అనుకోకుండా టెక్నికల్ ఇష్యూస్ వలన దీన్ని వాయిదా వేయాల్సిన పరిస్థితి వచ్చిందని ప్రభు గారు విశ్లేషిస్తున్నారు. మ్యాక్సిమం మరొక 2-3 వారాలు ఈ నిరీక్షణ తప్పదు అనేటువంటి సంకేతాలు అయితే చాలా స్పష్టంగా సినిమా టీం నుంచి వచ్చాయని ప్రభు గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.